హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను ఎడ్యుకేషన్ వ్లాగ్ అనేది చేద్దాం అనుకున్నాను. ఈ ఎడ్యుకేషన్ వ్లాగ్లో ఏంటంటే మొన్న అయితే టోవల్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఈరోజు ఏంటంటే పైప్ కల్వర్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. స్ట్రక్చరల్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రూల్ అనేది పాటిస్తుంది. ఇట్లా ఏంటంటే పైప్ కల్వర్ట్, బాక్స్ కల్వర్ట్, మైనర్ బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్, లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ అన్నీ ఉంటాయి. కానీ యాజ్ పర్ మా సైడ్ ప్రకారం మాకేముందంటే మైనర్ ఉంది అండ్ మేజర్ లేదు. బాక్స్ కల్వర్ట్ ఉంది, పైప్ కల్వర్ట్ ఉంది. ఈరోజు నేనైతే పైప్ కల్వర్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే వచ్చాను. ఏంటి దాని ప్రొసీజర్ ఏంటి అనేది. మెయిన్గా పైప్ అనేది ఎందుకంటే పైప్ అనేది మనము నాన్ ప్రెషర్ పైప్స్ అనేది యూజ్ చేస్తాం. NP1, NP2, NP3 అనే NP4s అనేది పైప్స్ ఉంటాయి. ఇప్పుడైతే మేమైతే హైవేస్లో అయితే NP4 నాన్ ప్రెషర్ 4 అయితే యూజ్ చేస్తున్నాము. దేనింటే హైవేస్లో అనేది యూజ్ చేస్తారు. ఓకే, మెయిన్ ఏంటంటే పైప్ కల్వర్ట్స్ ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్కి వాటర్ ఫ్లో అవ్వడానికి పైప్ కల్వర్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. అంటే ఎక్కువ ఫ్లో లేకుండా నార్మల్ ఫ్లో ఉన్నప్పుడే ఈ పైప్ కల్వర్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎక్కువ ఉంటే బాక్స్కి, లేకపోతే మేజర్ బ్రిడ్జ్ మరీ ఎక్కువగా ఉన్నిందంటే మేజర్ బ్రిడ్జెస్, మైనర్ బ్రిడ్జెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, మెయిన్గా పైప్స్ ఏంటి, ఈ సైడ్ నుంచి అంటే ఇది రోడ్ అనుకో, ఇట్ సైడ్కి ఇట్ సైడ్. ఓకే, ఇట్ సైడ్ నుంచి వాటర్ ఇట్ సైడ్కి వెళ్ళడానికి పైప్ కల్వర్ట్ అనేది యూజ్ చేస్తుంది. దీని మీద మనం రోడ్డు, ఓకే అర్థమైంది, ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి దీని కింద మనం పైప్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా పైప్ కల్వర్ట్స్ ఏంటంటే ఫస్ట్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. మనం మామూలుగా పైప్ కల్వర్ట్ ఒక సైడ్కి వెళ్ళిన తర్వాత పైప్ కల్వర్ట్ మనం OGLs అనేవి తీసుకుంటాం, ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్, లేకుండా మనకి ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ అనేవి ఉంటుంది. దాని నుంచి మనం ఎంత డౌన్కి వెళ్ళాలి అనేది మనం అయితే యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం అయితే మనం వెళ్తాము. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక పైప్ కల్వర్ట్ ఒక ఏరియాకి వెళ్తానే ఫస్ట్ ఏంటంటే లేఅవుట్ మార్కింగ్ ఇస్తారు. లేఅవుట్ మార్కింగ్ అంటే ఇప్పుడు మనం వెళ్తాం సైట్కి, ఆడ ఒక లేఅవుట్ అంటే ఒక బాక్స్ షేప్లో ఇలా ఉంటుంది. ఒక బాక్స్ షేప్లో ఇచ్చుకుంటాం మార్కింగ్స్, అంటే పాయింట్స్ ఇచ్చుకుంటాం. మీద పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఆ నుంచి అరౌండ్ మనం 2 meters డెప్త్ వెళ్ళాలా, 3 meters డెప్త్ వెళ్ళాలా అనేది ఎక్స్కవేషన్ అనేది చేస్తాం. ఓకే, ఎక్స్కవేషన్ చేసిన తర్వాత ఇది ఎక్స్కవేషన్ చేసాం. ఓకే, ఇది కింద డౌన్. ఓకే, ఇదంతా బెడ్, ఇదంతా ఒక బెడ్. ఓకే, ఈ బెడ్ అంతా మనం ప్రాపర్గా కాంపాక్షన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒకవేళ బ్లాక్ సాయిల్ ఉంటుంది. సమ్టైమ్స్ ఏంటంటే బ్లాక్ సాయిల్, ఎందుకంటే మనం ల్యాండ్స్ దగ్గర, ఇరిగేషన్ ల్యాండ్స్ దగ్గర చేస్తాం. ఆ ఇరిగేషన్ ల్యాండ్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఒక 30 to 40 cm అయితే డౌన్కి వెళ్తాం. ఆ డౌన్కి వెళ్ళిన తర్వాత ఒక మన మామూలు సాయిల్ ఉంటుంది కదా, అంటే అప్రూవ్డ్ సాయిల్, ఆ అప్రూవ్డ్ సాయిల్ వేసేసి బాగా కాంపాక్ట్ చేసి, ఆ కాంపాక్ట్ చేసిన తర్వాత మనం లేఅవుట్ అనేది నీట్గా ఇచ్చేసుకుంటాం కదా. ఆ బెడ్ కాంపాక్షన్ అయిపోయిన తర్వాత PCC అనేది ప్లాన్ చేసుకుంటాం. PCC అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ఓకే, దీంట్లో ఏంటంటే మనం స్టీల్స్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ బెడ్డింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత PCC వేస్తాం. PCC అయిపోయిన తర్వాత ఇది PCC వేసాం, నీట్గా వచ్చేసింది. ఈ PCC వేసిన తర్వాత మనకు కోఆర్డినేట్స్ ఇచ్చుకొని ఇప్పుడు షటరింగ్ వేసుకోవాలి కదా. హెడ్ వాల్, ఫస్ట్ లిఫ్ట్ అనే షటరింగ్. ఫస్ట్ పాయింట్స్ చెప్తా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే లేఅవుట్ మార్కింగ్ ఇస్తాం, తర్వాత ఎక్స్కవేషన్ చేసుకుంటాం అప్ టు ఎంత డెప్త్ వెళ్తాం అంతవరకు. తర్వాత బెడ్ కాంపాక్షన్ చేసుకుంటాం, నీట్గా బాగా కాంపాక్ట్ చేసి నీట్గా పెట్టుకుంటాం. తర్వాత బెడ్ కాంపాక్షన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ సాయిల్ అనేది యాంటీ టర్మైట్ యూజ్ చేయాలంటే యాంటీ టర్మైట్ లిక్విడ్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ అవసరం లేదనుకో డైరెక్ట్ PCC వేసేస్తాం. ఓకే, ఈ PCC వేసిన తర్వాత మళ్ళీ పైన ఏంటంటే హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ వేస్తాం. తర్వాత ఏంటంటే పైప్ లేయింగ్ పెడతావు. పైప్ లేయింగ్ అంటే పైప్స్ పెడతావు. ఓకే, ఆ పైప్స్ పెట్టిన తర్వాత పైప్స్ ఇది అనుకో, పైప్ అనేది ఇది అనుకో, ఇట్ సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఏంటంటే కాంక్రీట్ వేసుకుంటాం, అది హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ అనుకుంటాం. ఈ పైప్ పైన ఉంది కదా ఇంకో లేయరు, అంటే పైప్ కింద ఉండేది హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్, అండ్ ఇట్ సైడ్ ఈ పైప్స్ పెట్టిన తర్వాత ఇట్ సైడ్కి వేసేది హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్, అండ్ పైన పెట్టేది హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్. ఓకే, ఇది ప్రొసీజర్. ఆ హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్ పెట్టిందంటే ఇంకా అయిపోయిందని అర్థం. ఈ సెకండ్ లిఫ్ట్, ఇది ప్రొసీజర్ మామూలుగా హెడ్ వాల్కి అనేది యూజ్ చేసేది మన పైప్ కల్వర్ట్స్కి. ఫస్ట్ ఏంది లేఅవుట్ మార్కింగ్, సెకండ్ ఏంది ఎక్స్కవేషన్, తర్వాత ఏంది బెడ్ కాంపాక్షన్, తర్వాత ఏంది PCC, తర్వాత హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్, తర్వాత పైప్ లేయింగ్ పెట్టేసుకుంటాం, అండ్ పక్కన తర్వాత హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ వేసుకుంటాం, తర్వాత హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్ వేసుకుంటాం. ఇది మన సైట్లో ఫాలో అయ్యే ప్రొసీజరు. అండ్ పైప్స్ ఉంటాయి కదా, ఇదో పైపు 2.5 meter అనుకో, ఇదో పైపు 2.5 meter. ఇక్కడ మేల్ ఫీమేల్ జాయింట్స్ ఉంటుంది.
ఓకే, అంటే ఇలా ఉంటుంది అనుకో, మనకి ఇలా ఉంటుంది అంటే రెండు ఇలా ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇన్ బిట్వీన్ మనము అది మనకు అప్రూవల్ మెటీరియల్ ఉంటుంది కదా, అది సిమెంట్ అనేది, అది వేసేసి నీట్గా అండ్ ప్రాపర్గా మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాం దీనికి. అంటే జాయింటింగ్ బాగా నీట్గా వేసుకోవాలి. ఒకవేళ జాయింట్ సరిగ్గా ఉండకన్నా ఉండిందంటే ఇక్కడ మనకి ఇది సరిగ్గా లేదు జాయింటింగ్, అండ్ కొంచెం గ్యాప్ వచ్చింది, సో వాటర్ అనేది కిందికి వెళ్ళి అండ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇష్యూ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఏంటంటే వాటర్ ఫ్లో మన పైప్ ఇది జాయింట్స్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఈ ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలా, అంటే ఏ గ్యాప్స్ లేకుండా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ప్రొసీజర్ చాలా మంది ఏంటంటే ఈ పైప్ ఉంది కదా, ఇది పైప్ అనుకో, పైప్ కింద వచ్చి ఇప్పుడు హెడ్ వాల్ ఉంది. ఓకే, హెడ్ వాల్ కి పైప్ కింద వచ్చి అరౌండ్ ఒక 15 సెంటీ డౌన్కి వెళ్ళి చెప్తున్నా, ఇది జిఎస్బి అయితే ఈ మెథడ్ అండ్ పిసిసి యూస్ చేస్తారంటే ఇంకో మెథడ్. ఇది హెడ్ వాల్. ఓకే, ఇక్కడ పైప్ లైన్ పెట్టారు మనం, ఈ కింద ఉంది కదా, ఈ కింద వచ్చి అరౌండ్ ఒక 20 to 30 సెంటీ అయితే మొత్తం ఎక్స్కవేషన్ చేసి తర్వాత జిఎస్బి వేసి తర్వాత బాగా కాంపాక్షన్ చేయాలి. ఇది ప్రొసీజర్. కానీ ఏంటంటే మనకు పైప్ కలవాట్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే, ఈ పైపులు మనం లేయింగ్ చేస్తాం కదా, ఒక్కొక్కటి పెడతాం కదా, ఆ పైప్ లైన్ జాయింటింగ్ చేసే టయానికి అది ఇలా మనం సరిగ్గా చేయకుండా ఉంటే అక్కడ జిఎస్పి కొంచెం కిందికి అన్ఈవెన్ గా అనేది వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం నాకు తెలిసింది బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఆ ఒక జిఎస్బి లేకుండా, అంటే గ్రానులర్ సబ్ వేసేస్తాం కదా, అది లేకుండా డైరెక్ట్ మనము ఇది హెడ్ వాల్. ఓకే, ఈ హెడ్ వాల్ ఇక్కడ పైప్ లైన్ ఉంది కదా, ఈ నుంచి ఒక 10 or 15 సెంటీ డౌన్కి వెళ్ళి అక్కడ పీసీసీ వేసారంటే, అండ్ అది ఏంటంటే ప్రాపర్ అలైన్మెంట్లో వేసారంటే మీరు జిఎస్బి అయిన అవసరం లేదు. ఇది ప్రాపర్ అలైన్మెంట్ వేసిన తర్వాత పైప్ లైన్ కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ సర్దుకోవాలనుకున్నా కానీ ఈజీగా సర్దేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది, సర్దుకోవాలంటే ఈజీగా సర్దుకోవచ్చు, ఎందుకంటే పీసీసీ వేసాం కాబట్టి. ఈ జిఎస్బి ఏంటంటే వేసిన తర్వాత అన్ఈవెన్ గా పైకి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది, దానివల్ల మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేసేది కదా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, పైప్ లైన్ అప్పుడు కూడా నా ఒపీనియన్ పరంగా చెప్తున్నా, పీసీసీ వేసేదే బెస్ట్ మెథడ్ క్యారేజ్ వేలో. ఇది వేయకుండా డైరెక్ట్ మీరు జిఎస్బి వేసుకుంటే, జిఎస్బి ప్రాపర్ కాంపాక్షన్ వేసి బాగా వేస్తే ఓకే, లేదంటే ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి. అండ్ పైప్ లైన్ పెడతారా, పైప్ లైన్ పెట్టిన తర్వాత ఇంకా సేమ్ ప్రొసీజర్, సేమ్ బోత్ సైడ్ ఈఎడ్జ్ పైప్స్ ఉంటాయి కాబట్టి అన్ని పైప్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈఏఎల్ సెకండ్ లిఫ్ట్ వేసుకుంటాం, సెకండ్ లిఫ్ట్ వేసుకుంటాం, ఫైనల్ లిఫ్ట్ వేసుకుంటాం, అంతే. ఓకే, ఇది ప్రొసీజర్. అండ్ ఇది మీకు సైట్లో అయితే చూపిస్తాను, మీరు చూడండి. అండ్ ఏంటంటే చెప్పేది ఏంటంటే జస్ట్ బేసిక్ థింగ్స్, అంత బేసిక్గా అయితే చెప్తున్నాను, కానీ మీరు ఎగ్జాక్ట్ ఒకసారి సైట్కి అయితే చూపిస్తాను, అది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా ఏంటి అసలు ఎలా పేసారు ఎలా చేశారు అనే విధంగా అయితే. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు వీడియో. అండ్ అదేంటంటే ప్రజెంట్ అయితే అండ్ ఈ యొక్క వీడియో జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి. అండ్ నేను వచ్చినప్పుడు ఉన్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి, బట్ తెలుగులో అయితే ఏం లేవు. సో దానికోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఈజీ, ఓన్లీ 6 స్టెప్స్ పైప్ కలవాట్లో అయితే. ఏంటి లేఅవుట్ మార్కింగ్ ఇస్తావు, ఎక్స్కవేషన్ చేస్తావు, పీసీసీ బెడ్ కాంపాక్షన్, పీసీసీ వేస్తావు, హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్, హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్, హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్, అంతే. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ప్రొసీజర్, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, ఈ పైప్ కలవచ్చు ఎలారా మనం సైట్లో చేయగలుగుతామా అని. ఫస్ట్ ఒక సివిల్ ఇంజనీర్ అనేవాడు ఫస్ట్ మీరు నమ్మండి, అండ్ ఎవరిథింగ్ దాని అంతకు అది అవుతుంది. తప్పుల నుంచే మంచి నేర్చుకుంటాము, నేను అలా నేర్చుకున్నాడే. సో నాకు తెలిసిన బేసిక్స్ అనేది మీకు చెప్తున్నాను, ఇది మీకు యూజ్ అవుతుందని అయితే నేను అంతా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు అయితే బాయ్ బాయ్.